ఆ యేసు త్యాగం తెలిసాకనే మారిపోయాను. చూసి లోక వేషం మోసపోయినాను, మోయలేని పాపం మూటగట్టినాను. నా రహస్య పాపం ఒప్పుకుంటున్నాను, కనికరించి బ్రోవమంటూ వేడుకుంటున్నాను. మితిలేని నీ ప్రేమ ప్రకటించే పనిలో ప్రాణాలైనా ఇచ్చుకుంటాను. ఆకాశ మహాకాశాల్ని చేసిన నీవే నాకుండగా, నాకంటూ ఎవరూ లేరని చింతించుటే దండగా. బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా, నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా. కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ నీదేగా, కన్న తండ్రిలాగా నన్ను నడుపుతున్న చేయి నీదేగా. ఏనాడు వీడనిది విడిపోనిది నువ్వేగా. ఆకాశ మహాకాశాలు చేసిన నీవే నాకుండగా, నాకంటూ ఎవరూ లేరని చింతించుటే దండగా. బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా, నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా. నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా, నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా. ముందు నీ పాదర విందాము, లందు నిశ్చల భక్తి ప్రేమను, ముందు నీ పాదర విందాము, లందు నిశ్చల భక్తి ప్రేమను. పొందికగా చేయరావేనా, పొందికగా చేయరావేనా. నందమానందమానందమయు పొంగ నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా, నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా. హద్దులేనట్టి దురాశల నా వివేకినై కుడియాడితి, హద్దులేనట్టి దురాశల నా వివేకినై కుడియాడితి. మోద్దులతో నింక కూటమి, మోద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా, నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా. కాలము పెక్కు గతించేను, గర్వాదులెడతెగవాయేను, కాలము పెక్కు గతించేను, గర్వాదులెడతెగవాయేను. ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలునయో తండ్రి. నన్ను గన్నయ రవేనా యేసు, నన్ను గన్నయ రవేనా ప్రభువా, నన్ను గన్నయ రవేనా యేసు,
నన్ను గణయ రవే నా ప్రభువా దారుణ సంసార వారధి దరి చూపి బ్రోవని కన్నాను దారుణ సంసార వారధి దరి చూపి బ్రోవని కన్నాను కారణ గురువులింకెవ్వరు కారణ గురువులింకెవ్వరు లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవల మగునిదు పేర్మిని నా వంటి దుష్కర్మ జీవిని కేవల మగునిదు పేర్మిని దీవించి రక్షింపని పూడే దీవించి రక్షింపని పూడే రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా మొదటి వర్తమానంగా మనం వచ్చినటువంటి దువా ప్రసాద్ గారు మనకి 15 నిమిషాల పాటు వాక్యాన్ని అందిస్తారు. అంతకు ముందుగా మనం వాక్య పఠనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 5 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. మధ్యలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి వచ్చి చదువుతుంది. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 1 నుంచి 15 వచనం. అందే మరి మైక్ ఛార్జింగ్ వాక్య భాగం చదువుకోవాలి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను తప్పింపు, నన్ను విడిపింపు, నీ చెవియొగ్గి నన్ను రక్షింపు. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండు. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవ, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపు. కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు. నా ప్రభువ యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించు వారెవరనూ లేరు. వానిని తరిమి పట్టుకొనడి అని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయజూచువారు నిందపాలై మానభంగము నందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును.
నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చింది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధునయ్యుంత వరకు నన్ను విడవకు. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదు. నా గొప్పతనమునకు వృద్ధి చేయు. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయు. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయు. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును. ఈ పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలించును. వాక్య పట్టణం చదివినటువంటి సహోదరికి క్రీస్తు వారి పేరు వందనాలు. అలాగే ఇంతవరకు కీర్తనంతో దేవుని మహిమపరిచినటువంటి సహోదరి మనకు దేవుని పేరు వందనాలు. సమయం చాలా అవుతుంది కాబట్టి చదవబడినటువంటి వాక్య పట్టణం నిమిత్తం ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని మొదటి వర్తమానం ప్రసాద్ గారికి అప్పగింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు ఘనమైన పరిశుద్ధమైన నామాలు ఉన్నారు. స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా, ఇటు ధన్యకరమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించడానికి మీకు చదవబడినటువంటి వాక్యం తండ్రి, మా యొక్క బాల్యం నుండి తండ్రి మేము వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మమ్మల్ని తండ్రి దేవా కాచి కాపాడే గొప్ప దేవుడు. ఎల్లవేళలా విననాడకుండా మమ్మల్ని ప్రేమించి రక్షించిన గొప్ప దేవుడు. మేము పాపంలో పడిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని కాపాడి దేవా రక్షణలోనికి తీసుకొచ్చి మీ యొక్క రక్షణ ఆనందము మాకు కలిగజేసిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప ప్రేమ మేడవయ్యా తండ్రి దేవా, మీ ప్రేమకు మేము వర్ణన చేయలేము తండ్రి దేవా. తండ్రి దేవా, గొప్ప దేవా, నీకు తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన పూర్తి కూడా మీకు మహిమకరంగా జరిగించమని సకాలంలో తండ్రి మీ యొక్క సేవకులుగా ఉన్నవారు విలువైన మాటలు అందించుండగా మాటలు మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని అటు రీతిగా బ్రతకడానికి కృప చూపించండి ఆయన తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతయో మీకు మహిమకరంగా జరిగించమని చెబుతున్న సహోదరులకి వింటున్న మాకు అందరికీ కూడా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహకారంలో ఉంచి తండ్రి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మరి మొదటగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాను. ప్రేమ దేవుని వల్ల కూడి వచ్చిన మీకు మీ యొక్క కృతజ్ఞత ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి మీ అందరికీ కూడా పేరున తెలియజేసుకున్నాను. ప్రేమ దేవుని వల్ల మరి రోజు మన అందరం ఇలా కూడుకున్న కారణం ఏంటంటే, మరి సంజాను తన భర్తను దేవుడు ప్రేమించి 2 కుమారుల్ని అనుగ్రహించాడు. అందులో పెద్ద కుమారుడు యొక్క పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే సంజయ్ కూడా దేవది దేవుడు అనారోగ్యం వచ్చినప్పుడు మరి గొప్ప కార్యం చేసి మరి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చాడు. ఈ రెండు కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కృతజ్ఞత కూడుకులో ప్రేమ దేవుని వల్ల ఈ యొక్క కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఏది మనం మర్చిపోకూడదు. ప్రతి విషయంలో సమస్త విషయంలో మనం దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం ప్రేమ దేవుని వల్ల. మరి నేనైతే ఒక పావు గంట కుమారుడి యొక్క పుట్టినరోజుని మరి ఉద్దేశించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. మరి దేవుడు బిడ్డల్ని ఎందుకు ఇస్తున్నాడో, మరి బిడ్డల్ని ఎవరు ఇవ్వాలో కొన్ని విషయాలు ఆలోచించి నేర్చుకుంటాం. ఇచ్చిన బిడ్డ మనం ఏం చేయాలి, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచించి నేర్చుకుంటారు. మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అర్థమవుతుందండి. కుమారులు యెహోవానికి ఇచ్చు స్వార్థము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అంటే గర్భఫలం స్త్రీ అయినా పురుషుడైనా గర్భఫలమే.
ఆ గర్భఫలం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలా. అర్థమవుతుందండి? ఒక జంటకి గర్భఫలం ఎవరు ఇవ్వాలంటే, బిడ్డల్ని ఎవరు ఇవ్వాలంటే దేవాది దేవుడే ఇవ్వాలా. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానం దేవుని కోసం పెంచకపోతే అవమానం. ఎవరికి? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానం దేవుని కోసం పెంచకపోతే అవమానం. ఎవరికంటే మనకి అవమానం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు గర్భఫలం దేవుడే ఇవ్వాలా? బిడ్డలు దేవుడే ఇవ్వాలంటే బిడ్డల్ని లేదా గర్భఫలాన్ని దేవుడే ఇవ్వాలా. లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. అర్థమవుతుంది? లోకంలో ఎవ్వరు కూడా ఒక స్త్రీకి గర్భఫలం ఇవ్వలేరు. లోకంలో ఎన్ని తిరిగినా ఏమి చేసినా గర్భఫలం అనేది రాదు. కాలు పైకెత్తి తలకై గిందకెత్తి తపస్సు చేసినా గర్భఫలం మనకి రాదు. గర్భఫలం ఎవరు ఇవ్వాలంటే, పిల్లల్ని ఎవరు ఇవ్వాలంటే, గర్భం ఎవరు అనుగ్రహించాలంటే ప్రియమైన దేని వల్ల దేవాది దేవుడే. కొన్ని విషయాలు మనం ఆలోచించి నేర్చుకుందారు. ఈరోజు లోకం అండి బిడ్డలు కావాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ఎంతో తపస్సు చేస్తున్నారు, ఎన్నో పూజలు పురస్కారాలు ఎన్నెన్నో రకరకాలుగా బిడ్డలు కలగాలని ఎన్నో చేస్తున్నారు ప్రయత్నాలు ప్రియమైన దేవుని వలన. ఇంతకీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రయత్నిస్తే మనకు బిడ్డలు అనుగ్రహింపబడతారు. మనకి బిడ్డలను అనుగ్రహించి దేవుడు కాబట్టి ఆ దేవుడి దగ్గర రావాలి తప్ప, ఆ దేవుని దగ్గరే విచారించాలి తప్ప, ఆ దేవుడిని అడగాలి తప్ప, ఆ దేవుడే బిడ్డలు ఇచ్చేవాడు తప్ప లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. ఏమి చేసినా నిష్ప్రయోజనము. మళ్ళీ చెప్తున్నాను, పాలు పైకెట్టి తలకి కిందకెట్టి తపస్సు చేసినా బిడ్డలకి మనకి కలగరు గర్భఫలం అనేది రాదు. గర్భఫలం ఇచ్చేది యెహోవా. ఆ మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం చూడండి, ఎంత స్పష్టంగా ఉంది అక్కడ. కుమారులు అంటే కుమారులైనా కుమార్తెలైనా కుమారులు యెహోవా అంటే సృష్టికర్త అనుగ్రహించు స్వాస్థ్యం అంటే సంపద, ఆస్తి ప్రేమ దేని వలన. రైట్. అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలము ఆయనిచ్చే బహుమానమే అంటే గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తాం కదండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమిస్తాం? పుట్టినరోజు చేసిన బిడ్డకు కానీ, పుష్పతైన అమ్మాయికి కానీ, వివాహం చేసుకున్న వారికి కానీ మనం ఏమిస్తాం చెప్పాలి? బహుమానాలు వాళ్ళకి ఇస్తాం. మరి దేవుడిచ్చే బహుమానం ఏంటి మనకి? ఆలోచించండి. ఒక వివాహం అయిన వాళ్ళకి దేవుడిచ్చే బహుమానం ఏంటి? గర్భఫలం. వివాహం అయిన వాళ్ళకి మనం ఇచ్చే బహుమానాలు ఏంటి? లోక సంబంధమైన ఏదో బహుమానాలు వివాహం అనే వాళ్ళకి ఇస్తాం. కానీ దేవుడు వాళ్ళిద్దరికి ఇచ్చేది బహుమానం ఏంటంటే గర్భఫలం. అంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం ఎవరు ఇవ్వాలంటే యెహోవా దేవుడు ఇవ్వాలి. ఏ చెట్టు ఫలమైనా మనం ఇవ్వగలం అండి. ఏ చెట్టు ఫలమైనా మనం ఇవ్వగలం. చెట్టు ఫలం ఇచ్చేయగలం. భర్త భార్యకి ఏమి ఇవ్వగలడు? చెట్టు ఫలం ఇవ్వగలడు. మామిడికాయ ఇవ్వగలడు, యాపిల్ పండు ఇవ్వగలడు, జాంకాయ ఇవ్వగలడు, ఏ పండైనా ఇవ్వగలడు. అవునా? భర్త భార్యకు. గర్భఫలం ఇవ్వగలడా? గర్భఫలం ఇవ్వలేడండి. గర్భఫలం ఎవరు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలా. ఒక జంటను చూపిస్తాను, చరిత్రకి వెళ్ళి ఒక జంటను చూపిస్తాను. ఆ జంట ఎవరంటే యాకోబు, రాహేలు, లేయా. చెప్పండి. యాకోబు, లేయా, రాహేలు. లేయాకు పిల్లలు ఉంటారు. లేయాకి ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. రాహేలుకి ఎవరుండరు? పిల్లలు లేరు. ఇంకా పిల్లలు కలగలేదండి. పిల్లలు దేవుడు ఇంకా ఇవ్వలేదు. అక్కను చూసి ఏం పడుతుంది? అసూయ పడుతుంది. చూద్దాం, ఆ మాట చూద్దాం. అది కాదు, గర్భఫలం ఎవరి వల్ల నేర్చుకోవడం ఇక్కడ అంటే దేవుడే ఇవ్వాలి. గర్భఫలం ఇచ్చేది దేవుడే. ఆ బహుమానం ఇచ్చేది దేవుడే. ఆ బహుమానం దేవుని కోసం పెంచకపోతే మనకు అవమానం. రైట్. ఆదికాండం 30వ అధ్యాయం ప్రారంభించింది. ఆదికాండం 30వ అధ్యాయం ప్రారంభించింది. తెలుసు కదా ఈ సందర్భం చరిత్ర. యాకోబు, రాహేలు, లేయా. లేయాకు పిల్లలు ఉంటారు అండి. 6 మగవాళ్ళు, ఒక స్త్రీ దీనా. రాహేలుకు పిల్లలు ఉండరు. అప్పుడు ఏమంటుంది చూడండి. రాహేలు తనకు యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి లేయా యందు అసూయపడి యాకోబుతో రాహేలు ఏమంటుంది చూడండి. నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుంది. ఏమంటుందండి? యాకోబు ఏమంటుంది? లేక పిల్లలు ఉన్నారు 6 మగవాళ్ళండి, ఒక స్త్రీ దీనా. ఓకే. అక్కను చూసి అసూయపడి భర్త ఏమంటుంది? నీవు నాకు గర్భఫలం ఇవ్వి, ఏదో చెట్టు ఫలం ఇవ్వి అన్నట్టు అడుగుతలేదు. నాకు చెట్టు ఫలం ఇవ్వి, లేదా జాంకాయ, మామిడికాయ, పత్తపుండి అన్నట్టుగా అడుగుతుంది. ఆ ఫలాలు ఏదైనా తెచ్చేయగలడు యాకోబు గారు, ఇచ్చేయగలడు. మామిడికాయనుకో ఇచ్చేస్తాడు, జాంకాయనుకో ఇచ్చేస్తాడు, బొబ్బస్కాయనుకో ఇచ్చేస్తాడు. ఏ పండు అయినా ఇవ్వగలడా? ఇవ్వలేడా? ఇవ్వగలడు.
ఏ పండైనా చెట్టు ఫలమైనా ఇవ్వగలడు, కానీ గర్భఫలం ఇవ్వగలడా? నాకు గర్భఫలం ఇవ్వి అంటే చెట్టు ఫలం ఇవ్వి అన్నట్టుగా అడిగేస్తుందండి. లేకపోతే నేనేం చేస్తాను? చచ్చిపోతాను. అప్పుడు యాకోబు గారు రియాక్షన్ చూడండి, ఏమన్నాడు ఆయన? యాకోబు కోపం రాహీల మీద రగులుకొని భార్య మీద అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవుడికి ప్రతిగా ఉన్నానా. బాగా క్యాచ్ అయిన మాట. నీకు నేను గర్భఫలం ఇవ్వాలంటే, బిడ్డలను ఇవ్వాలంటే నేను ఏమైనా దేవుడికి ప్రతిగా ఉన్నానా? నేను ఏమైనా దేవున్నా? చూసారా, గర్భఫలం ఇవ్వి అన్నప్పుడు బాబు గర్భఫలం ఇచ్చేది నేను కాదు. నీకు గర్భఫలం ఇవ్వడానికి, పిల్లలు ఇవ్వడానికి, పిల్లలను అనుగ్రహించడానికి నేను దేవుడికి ఏమైనా ప్రతిగా ఉన్నాను, నేను ఏమైనా దేవున్నా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? బిడ్డలు ఎవరివ్వాలా? దేవుడు. గర్భఫలం ఎవరివ్వాలా? దేవుడు. బిడ్డలు అనుగ్రహించేది ఎవరు? దేవుడు. చూసారండి, దేవుని దగ్గరకు రావాలా, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలా, దేవుడు ఇస్తాడు. ఆయన ఇప్పుడు ఇవ్వాలో వినండి, ఇప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ బిడ్డనివ్వాలో దేవుడు నిర్ణయం. అది చాలా మంది చూడండి, ఆ దేవుడు మగబిడ్డని అడిగితే ఆడబిడ్డిచ్చాడు, ఆడబిడ్డని అడిగితే మగబిడ్డిచ్చాడు అని అలుగుతూ ఉంటారు. అవునండి, దేవుని చిత్తం అది. అర్థమవుతుందండి. ఒక బిడ్డ ఆడబిడ్డ వచ్చినా మగబిడ్డ వచ్చినా అది దేవుని చిత్తం. అర్థమవుతుందండి. మనం పెళ్ళి అయ్యాక ప్రార్థన చేసుకుంటాం. పెళ్ళి అయ్యాక జతపరచబడిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ఒక నెల 2 నెలలు దాల్చిన తర్వాత నాకు మగబెట్టని ఆడబెట్టినాయి అని. కానీ ఆల్రెడీ దేవుడు ముందుగానే డిసైడ్ చేస్తాడు. నీకు ఏ పెట్టిన అవ్వాలో, ఏ పెట్టిన నీలోంచి రప్పించాలో దేవుడు ముందే డిసైడ్ చేస్తాడు. అర్థమవుతుందండి. ఇప్పుడు మగబెట్టిన అడిగారండి, ఆడబెట్టిన ఇచ్చాడు అని నీ ప్రార్థన ఆలకించలేదా ఏంటి? తిడదామా దేవుణ్ణి? అలాగే అందామా కొని? ఆడబెట్టిన అడిగా మగబెట్టి ఇచ్చాడు, దేవుని చెత్తం అది. అర్థమవుతుందండి. ఒకవేళ మగబెట్టిన అడిగితే ఆడబెట్టిన పడతారు అని మనం అలగకూడదు. నేను మగబెట్టిన అడిగాడు, ఆడబెట్టిన ఇచ్చాడు దేవుడిని తిట్టకూడదు. అర్థమవుతుంది. దేవుని దూషించకూడదు. అది దేవుని చిత్తం. అది మరి మగబెట్టిన అడిగితే ఆడబెట్టిన ఇచ్చాడు కదా, మరి ఆడబెట్టిన ఎందుకు ఇచ్చాడు? మగబెట్టిన వాళ్ళు కదా అంటే దేవుని ప్రార్థన ఆలకించలేదంటే దేవుని ప్రార్థన ఆలకించకపోవడం కాదు, నువ్వు చెడ్డదానం అని కాదు, నీ ప్రార్థన ఆలకించలేదని కాదు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఎవరిని ఇవ్వాలో, ఏ బిడ్డని ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏ వయసులో ఇవ్వాలో నిర్ణయాలు ఉంటాయి. ఆయన కూడా లెక్క ఉంటుంది. తగిన సమయంలో ఆయన ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. అర్థమవుతుందండి. దేవుని చిత్తం వేరు, ప్రేమని దేని వల్ల దేవుని చిత్తం వల్ల దేవుని ఇష్టం వేరు, మన ఇష్టాలు వేరు. ఆలోచించండి. నేను దేవుడికి ప్రతిగా ఉన్నానా? అప్పుడు ఆలోచన పడ్డది ఎవరు? రాహేల్. ఓహో, బిడ్డలనిచ్చేది దేవుడా, నా భర్త కాడా, నా భర్త కాడా, నా భర్త కాడు అంటే బిడ్డలనిచ్చేది దేవుడా అని ఎవరి ఎద్దకెళ్ళి మొరపెట్టుకుంది? ఎవరు అడిగింది? అడగాలి. ఎవరిని అడిగింది? ఎవరి దగ్గర మొరపెట్టుకుంది? దేవుని దగ్గర మొరపెట్టుకుంది. దేవుని అడిగింది, దేవుడి ద్వారా ప్రతిఫలం పొందుకుంది. బిడ్డల్ని పొందుకుందా లేదా? ఎంతమంది పిల్లలండి రాహేలుకు ఎంతమంది పిల్లలు? ఒకటోసారి రాహేలుకు ఎంతమంది పిల్లలు? 2 అండి. యోసేపు గారు, బెన్యామీను. లేయాకు 6 మగవారు, 1 స్త్రీ దీనా. ఎంతమంది అయ్యారు? 6 2 ఎంత చెప్పండి? 6 2 ఎంత? 8. ఇంకెంతమంది తక్కువ వస్తున్నారు? 12లో 4. బాగా 4 ఎవరికి పుట్టారు? రాహేలు దాసికి 2, లేయా దాసికి 2. 12 మంది సరిపోయారు కదా. రైట్. స్త్రీ ఎకష్టంగా ఉంటుంది, 13వ వ్యక్తి అండి ఆవిడ. ఓకే ప్రేమ, దేని వల్ల ఇప్పుడు ఈ బిడ్డల్ని దేవుడే ఇస్తున్నాడు. బిడ్డలు దేవుడే ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. ఈ బిడ్డల్ని ఎవరి కోసం పెంచాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం, ముగించుకుందారు. యెహెజ్కేలు గ్రంథము. దేవుడు ఎందుకు ఇస్తాడో చూడండి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, అసలు ఈ బిడ్డలు ఎవరి బిడ్డలో మనకి ఎందుకు ఇచ్చాడు? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 19 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 19 వచ్చినవండి. త్వరగా 16. భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును, గోధుమ పిండిని, నూనెను, తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగిన కదా. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఈ మాట క్యాచ్ చేయండి. ఇదే ప్రభువుగా యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలకు మింగివేయనట్లు వాటి పేరట వారిని వధించి తిని. చాలండి అండి. ఈ మాట క్యాచ్ చేయండి. అయితే ప్రభువుగా యెహోవా వాక్కు ఏమని సెలవిస్తుందంట? మరియు నీవు నాకు కనిన కుమారులను నీవు నాకు కనిన అంటే మన బిడ్డలు కన్నామంటే
దేవుడు మనకు బిడ్డలు ఇస్తున్నాడంటే ఎవరి కొరకు వినాలండి. దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడంటే ఎవరి కొరకు అంటున్నామంట. ఎవరి కొరకు మనం పెంచాలని మనకి ఇచ్చాడంట. అక్కడ ఆ మాట క్యాచ్ చేయండి. మరియు మీరు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఇశ్రాయేలు వేట్లుగా అప్పచెప్తున్నారంట. ఇశ్రాయేలు బలికి అప్పచెప్తున్నారంటే. నా పిల్లల్ని దహన బలికి అప్పచెప్పేవారండి. బొమ్మలకి ఇచ్చేవారు అండి, నరబలికి ఇచ్చేవారు. బొమ్మలకి అండి ఆ దేవతలు అనబడిన వారికి వాళ్ళు అప్పచెప్పేవారు, సమర్పించేవారు. ఇగో మీ పిల్లలను మరి చదవండి మాట చదవండి. మరియు నీవు నాకు కనిన కుమారులు, మరియు మీరు నాకు కనిన కుమారులు కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయినట్లు. ఇదిగో ఆ బొమ్మలు మింగివేయినట్లు. ఏ బొమ్మలు వాళ్ళు చేసుకున్న బొమ్మలు, వాళ్ళు చేసిన విగ్రహాలు మింగినట్లు వాటి పేరట వారిని వధించితివి. చాలండి, వధించితిరి. అంటే ఏం చేస్తున్నారంట? బొమ్మలకి వినాలండి, బొమ్మలకి విగ్రహాలకి దేవుడిచ్చిన పిల్లల్ని కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుని కోసం పెంచకుండా ఆ బొమ్మలు మింగినట్లు ఆ బొమ్మలకి వధిస్తున్నారు. అంటే బలిస్తున్నారు. ఇప్పటికే బలిస్తున్నారు తెలుసండి. ఇప్పటికీ చిన్నపిల్లల్ని బలిస్తారు. ఇప్పటికీ ఆ కార్యక్రమం ఉంది ఆ ఏజెన్సీ ఏరియాలో, అడవి ప్రాంతాల్లో. ఆలోచించండి. అంటే మన బిడ్డలో దెయ్యములకు అప్పచెప్పమన్నాడా, దెయ్యములకు వధించమన్నాడా? కాదు. దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని దేవుడికి సమర్పించమన్నాడు, దేవుడి కోసం పెంచమన్నాడు. దేవుని మార్గంలో దేవుడి ఒక త్రోవల్లో నడిపించి పెంచమన్నాడు. అందుకని ఇస్తున్నాడు. నాకు కనిన కుమారులు అన్నాడండి. అంటే మనకిచ్చిన బిడ్డలో ఎవరి బిడ్డలంటే, మనకిచ్చిన బిడ్డలు ఎవరి బిడ్డలంటే ఆయన బిడ్డలే మన బిడ్డలుగా ఇచ్చాడు. ఆయన కోసం పెంచమని ప్రేమ చేయడం వల్ల మనం పిల్లల్ని హాస్టల్లో వేస్తాం కదండి. మన పిల్లల్ని హాస్టల్లో వేస్తాం. హాస్టల్లో వార్డులకు అప్పచెప్తాం. అక్కడున్న మాస్టర్లకి వార్డులకు అప్పచెప్తాం. మన పిల్లల్ని హాస్టల్లో వేస్తాం. హాస్టల్లో ఎందుకు వేస్తున్నామండి? మన పిల్లలే. హాస్టల్లో ఎందుకు వేస్తున్నామంటే, ఇంకో మా పిల్లల్ని మీ హాస్టల్లో వేస్తున్నామంటే బాగా చదువు చెప్పాలా, మంచి ఫుడ్ పెట్టాలా, మంచి నీరు ఇవ్వాలా, మంచి వస్త్రాలు ఇవ్వాలా, మంచి ఆరోగ్యంగా వాళ్ళని మీరు చూసుకోవాలని మన బిడ్డల్ని హాస్టల్లో వేస్తాం కదండి. ఒకవేళ ఆ వార్డుల్లో సరైన ఫుడ్ పెట్టకుండా, సరైన నీరు ఇవ్వకుండా అండి, సరైన వస్త్రాలు ఇవ్వకుండా, ఆ కేర్ తీసుకోకుండా, బాధ్యత తీసుకోకుండా, వాళ్ళని చూడకుండా, వాళ్ళని సరిగ్గా చదువు చెప్పకుండా అలా మన బిడ్డల్ని పాడైపోతున్నారు అనుకోండి. ఆహారం లేక, మంచి ఆహారం, మంచి నీరు లేక, మంచి వస్త్రం లేక, అనారోగ్యం కలిగి చదువుకోకుండా అలా ఉన్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అండి మా పిల్లల్ని మీకు ఎందుకు ఇచ్చాం? డబ్బు తగిలేసి మా బిడ్డల్ని ఎందుకు మీరు చదివిస్తారని మీ హాస్టల్లో మీరు బాగా చదువు చెప్తారండి, మీరు బాగా మంచి ఫుడ్ పెడతారని, ఆరోగ్యమైన ఫుడ్, మంచి నీరు ఇస్తారండి, మంచి ఆరోగ్యమైన వస్త్రాలు, మంచి ఆరోగ్యమైన ఫుడ్, మంచి ఆరోగ్యమైన పదార్థాలు ఇస్తారని బాగా చూసుకుంటారండి. కాదండి మా బిడ్డల్ని మీకు ఇచ్చాము, మా బిడ్డల్ని ఎలా పాడు చేశారంటే కండి, చదువు చెప్పకుండా ఇలా చెడిపోయిన ఆహారం పెట్టి ఎలా అనారోగ్యం గురి చేశారంటే కానీ మనం అడగమా? చెప్పండి. మన బిడ్డల్ని హాస్టల్లో వార్డులకి అప్పచెప్తాం. ఆ వార్డులు ఎప్పుడైతే మన బిడ్డలు సరిగ్గా చూడలేదో మనం అడగమా? అడుగుతాం. మరి దేవుని బిడ్డలో మన బిడ్డలుగా ఇస్తే మనల్ని పెంచమని దేవుని కొరకు మనం సరిగ్గా పెంచకపోతే మరి దేవుడు అడగడా? హాస్టల్లో వేసిన పిల్లల్ని మీరు అడుగుతారు కదా, ఏంటి గోల్డ్ డబ్బు తగిలేసి చదివించమంటే మంచి చదువు ఇలా చదివించారంటే అండి, ఇలాంటి చదువు చెప్తున్నారంటే అండి, ఇలాంటి ఫుడ్ ఎట్టి అనారోగ్యం గురి చేశారంటే మా పిల్లల్ని, ఇందుకనే మా పిల్లల్ని హాస్టల్లో చేస్తా, మీరు బాగా చూసుకుంటారని కాదు, మా బిడ్డల్ని మీ హాస్టల్లో చేస్తాం, మీకు అప్పచెప్పాం అని మనం ఖండిస్తామా లేదా? ఖండిస్తాం. మరి దేవుడి పిల్లల్ని మన బిడ్డలుగా పెంచమని ఇస్తే అంటే, దేవుడి పిల్లల్ని మన బిడ్డలుగా పెంచమని ఇస్తే దేవుడి కొరకు మనం పెంచకపోతే దేవుడు అడగడా? మరి దేవుడు కూడా అడుగుతాడు. నువ్వే అడుగుతున్నావు కదా నీ బిడ్డల విషయంలో జాగ్రత్తగా పెంచలేదని. మరి దేవుడు తన బిడ్డల్ని మన బిడ్డలుగా ఇస్తే ఆయన కోసం పెంచమని, మరి ఆయన కోసం పెంచకపోతే అడగడా? అని రోజు తల్లిదండ్రులు బిడ్డలు పెంచుతున్నారా? కేర్ తీసుకుంటున్నారా? బాగా పెంచుతున్నారా? కుక్కలు పెంచుతున్నారు. కుక్కలు బాగా పెంచుతున్నారు. కేజీ మాసం వేసి తున్నపోతులా పెంచుతున్నారు. ఏంటిని? కుక్కలు మాత్రం బాగా పెంచుతున్నారు. మొక్కలు పెంచుతున్నారు, పక్షులు పెంచుతున్నారు. పిల్లలు పెంచుతున్నారా? పిల్లల్ని సరిగ్గా పెంచుతా లేదండి. పిల్లల పట్ల కేర్ తీసుకుంటలేదు. కుక్క పట్ల కేర్ తీసుకుంటున్నారు, పక్షుల పట్ల కేర్ తీసుకుంటున్నారు, మొక్కల పట్ల కేర్ తీసుకుంటున్నారు. అంటే మొక్కల్ని, చెట్లని, పక్షుల్ని, కుక్కల్ని ప్రతి దాన్ని ఏం చేస్తున్నారు? బాగా పెంచుతున్నారండి, బాగా కేర్ తీసుకుంటున్నారండి. చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు మొక్కల్ని, కుక్కల్ని, అన్నట్లని, పక్షుల్ని. కానీ మన పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నామా? కేర్ తీసుకుంటున్నామా? దేవునిలో ఎదగాలని, దేవునిలో క్షేమాభివృద్ధి పొందాలని కేర్ తీసుకుంటున్నామండి? చెప్పండి. నా కేర్ తీసుకున్నారా? లేదండి. ఏట్ల పట్ల కేర్ తీసుకున్నారో? ఏట్లు బాగా పెంచుతున్నారు? మొక్కలు పెంచలేదా? మొక్కలు నీళ్ళేసి
కంచి కట్టి ఏది వచ్చి పేక్కుండా పాడు చేసుకోకుండా మొక్కలు బాగా పెంచుతున్నారండి. పువ్వులు పుయ్యాలా, కాయలు కాయాలా, మరి మన బిడ్డలు ఆత్మీయ ఫలాలు ఫలించాలా అని మన బిడ్డల పట్ల కేర్ తీసుకుంటున్నామా? లేదండి. అండి మన బీరకాయ పోదు కానీ ఏ పోదు కానీ పక్కింటి గోడకేసింది అనుకోండి, ఏం చేస్తాం మనం? చెప్పాలా, మన బీరకాయ పోదు పక్కింటి గోడెక్కేస్తే ఈ పక్కకి లాగేసి రాయి కట్టేస్తాం. ఏమి ఎక్కకుండానే చెప్పండి, పక్కింటి గోడ ఎక్కకుండానే. మరి మీ పక్కింటి గోడ ఎక్కకుండా మన పిల్లకి మన కొడుకు రాయి కడుతున్నామా? ఆనపాదుకి బీరకపోదుకి గోడ ఎక్కకుండా పక్కింటి గోడ రాయి కట్టేస్తున్నాం. మరి మన పిల్లకి రాయి కడుతున్నామా? పక్కింటి గోడ ఎక్కకుండా. అబ్బే కట్టమండి, పాదుకి కడుతున్నాం. పక్కింటి గోడ ఎక్కేస్తుంది పాదు, ఆ కోసం తినేస్తారు. ఓకే, మరి పిల్లలకి రాయి కడుతున్నామా? పక్కింటి గోడ ఎక్కకుండా, ఎదురింటి గోడ ఎక్కకుండా, లోపల కలిసిపోకుండా వాక్యమనే రాయి కడుతున్నామా? చెప్పాలా, వాక్యమనే రాయి కడుతున్నామా? చెప్పాలి, వినాలండి. వాక్యమనే రాయి కడుతున్నామా? లేదండి. వాక్యమనే రాయ మన పిల్లలకి కడితే ఏమెక్కరో ఎదురింటి గోడ పక్కింటి గోడ లోకంలో కలిసిపోరు. ఒక పాదుకి రాయి కట్టేస్తున్నాం, పక్కింటి గోడ ఎక్కేస్తుంది పాదు అండ్ పాదు పక్కింటి గోడ ఎక్కినా పర్లేదు. అర్థమవుతుందండి? ఆలోచించండి. కానీ మన పిల్లల ప్రేమ దేని వల్ల వాక్యమనే రాయి కట్టాడు, లోకంలో కలిసిపోకుండా ఏ కట్టాలా? వాక్యమనే రాయి కట్టాల. మరి మన పిల్లలకి వాక్యమనే దేవుని మాట అని రాయి కడుతున్నామా? లోకంలో కలిసిపోకుండా ఒక పాదు కడుతున్నాం అండి, ఒక చెట్టుని బాగా పెంచుతున్నాం, ఒక కుక్కను బాగా పెంచుతున్నాం, ఒక పక్షులు బాగా పెంచుతున్నాం అంటే పక్షుల్ని, కుక్కల్ని, పువ్వుల మొక్కల్ని, కాయల చెట్లని బాగా పెంచుతున్నాం. మరి చెట్టు పెంచే విషయంలో ఆశ కానీ, జంతువులు పెంచే ఆశ కానీ, పక్షులు పెంచే పట్ల ఉన్న ఆశ కానీ మన పిల్లల పట్ల ఉందా? ఈరోజు సమాజం చూడండి ఎలా ఉందో. అండ్ ఈ సెల్ వచ్చాక నాశనం అయిపోయింది లేదా ప్రపంచం అంతా? ఈ సెల్ వచ్చాక, ఈ మొబైల్ వచ్చాక ప్రపంచం అంతా నాశనం అయిపోయిందండి. ఈ సెల్ వచ్చాక పిల్లలు ఎంతోమంది ఏమవుతున్నారమ్మా? పాడైపోతున్నారండి. సమాజం బాగోలేదు, ఈరోజు సమాజం పరిస్థితి బాగోలేదు. మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలా, చాలా జాగ్రత్తగా పెంచాలి. మేము దేని వల్ల ఆలోచించండి. ఓ మాట చూసి ముగించుకుందారు. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమండి. మొదటి వర్తమానంగా ముగించుకుందారు. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఏనండి ఆలోచించుడి అండి, మనందరి కొరకు చెప్తాడు. పెద్దలారా, మన పెద్దలు కాదండి, పిల్లలు కేవలం మన పెద్దవాళ్ళు. పెద్దలారా ఆలకించుడి. దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. ఏనండి, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. ఈ సంగతులు అప్పట్లో ఘోరమైన విపరీతమైన పరిస్థితులు జరిగినాయంట. ఏ వేల కాలంలో ఘోరమైన పరిస్థితులు జరిగినాయంట, భయంకరమైన సంఘటనలు జరిగినాయంట. ఈ సంగతులు, ఈ ఘోరమైన పరిస్థితులు ఎప్పుడు జరగలేదు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగకుండగా ఓ పెద్దలారా, మీ పిల్లలకు ఈ సంగతులు తెలియచేయండి. ఏమని? వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోయే తరం వారికి తెలియచేయదు అని మన బిడ్డలకు మంచి విషయాలు చెప్పామనుకోండి, మంచి దైవ కార్యాలు విషయాలు, మంచి దేవుని యొక్క మాటలు, మంచి దేవుని సూత్రాలు, దేవుని యొక్క విషయాలు మన బిడ్డలకు తెలియజేసుకోమనుకోండి, మన బిడ్డల ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. మన బిడ్డలు బాగుంటే వాళ్ళ బిడ్డలకి ఏం చేస్తారు చెప్పాలా? మనము మన బిడ్డలకు తెలియజేస్తే మంచి విషయాలు, మంచి ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటారు. రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు అయిన తర్వాత, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బిడ్డలకు తెలియజేస్తారు, వాళ్ళ బిడ్డలకు తెలియజేస్తారు. చూసారండి, ఒక్కరు బాగుండడం వల్ల, ఒక కుటుంబం దైవ కార్యంగా ఉండడం వల్ల, ఒక కుటుంబం దైవ లక్షణాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఆ దైవ కార్యాలు నేర్చుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి, చూసారా, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి తెలియజేస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి తెలియజేస్తారు. అంటే మనము దేవుని కార్యాలు మన పిల్లలకు తెలియజేస్తే, దైవ నియమాలు మన బిడ్డలకు తెలియజేస్తే, మన బిడ్డలు ఆత్మీయ జీవితాలు పెంచితే, వాళ్ళ పిల్లలు రేపు పొద్దున వాళ్ళ పిల్లలు దేవుళ్ళు పెంచుతారు. వాళ్ళ పిల్లలు అంటే తరతరాలు ఏమవుతాయి? దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. తరతరాల్లో దేవుని యొక్క పిల్లలు అంటే దైవత్వంలో ఉంటారు. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేస్తారు తప్ప తన ఏది చేయడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప తన ఏది చెయ్యడు. అండ్ తల్లి సీరియల్ చూస్తుంది అనుకోండి, పిల్ల మాకులేసి ప్రార్థన చేస్తుందా?
తల్లి సీరియల్ చూస్తే లేదా సినిమా చూస్తే జబర్దస్త్ చూస్తే లోక సంబంధం ఏం చూస్తుంది అనుకోండి, వ్యర్థంగా జీవితం గడుపుతూ తల్లి పక్కెళ్ళి పిల్ల పక్కెళ్ళి మోకలిసి ప్రార్థన చేస్తుందా, పాటలు పాడుతుందా, బైబిల్ చదువుతుందా అండి? ఆవు సేలో ఉంటే పిల్ల బట్టు మీద ఉంటుందా? లేదండి. ఆవు సేల్లోకి వెళ్ళి మేసింది అనుకోండి, పిల్లకి ఉంటుందమ్మా, బొట్టు మీద ఉంటుంది. అది తల్లితో ఉంటుంది. అర్థమవుతుందండి. తల్లి సీరియల్ చూస్తుందనుకో, సినిమా చూస్తుందనుకో, జబర్దస్త్ చూస్తుందనుకో, కామెడీ బిడ్డలు చూస్తుందనుకో, టీవీ దగ్గర అలా అతుక్కుపోయి బిడ్డలు కూడా ఏం చేస్తారు, అయ్యే నేర్చుకుంటారు. ఒకవేళ తల్లి అంటే కుటుంబారాధన ఎట్టుకుని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని పాటలు పాడుకుని దైవ లక్షణాలు కలిగి ఉందనుకున్న తల్లి తండ్రి మరి బిడ్డలు టీవీ పెట్టుకుంటారా? పెట్టుకోరండి. ఎక్కడికి వస్తారు? తల్లి దగ్గర. అంటే మనం ఏం చేస్తే మన బిడ్డలు అదే చేస్తారు. తండ్రి ఏది చేయటం చూసిన కుమారుడు అదే చేస్తారు తప్ప తన అంతటా ఏది చేయడు. ముందు మన బిడ్డలు దైవత్వం ఎదగాలంటే తల్లిదండ్రులుగా ముందు మనము దైవత్వం కలిగి ఉండాలి. ఓ ఇశ్రాయేలులారా, నా మాటలు మొట్టమొదట మీ హృదయంలో ఉండాలా, ఆ మాటలు మీ పిల్లలకు అభ్యసించండి. ఆ మాటలు మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, త్రావణ వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు ఏం చెప్పాలమ్మా చెప్పండి? కూర్చున్నప్పుడు, లెగిసినప్పుడు, పండుకున్నప్పుడు అంటే మన బిడ్డలో ప్రయాణంలో ఎవరి గురించి చెప్పాలా? కూర్చున్నప్పుడు, త్రావణ వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు, లెగిసినప్పుడు దేవుని మాటలు తప్ప అంటే ఆ మహేష్ బాబు గురించి, ఆ రామ్ చరణ్ గురించి, ఆ తమర్న గురించి, ఆ అనుష్క గురించి, లోక సంబంధులు ఎవరి గురించి మన బిడ్డల గురించి చెప్పకూడదండి. అర్థమవుతుందండి. కత్తి పట్టి 100 మంది నరికిన రామ్ చరణ్ గురించి చెప్పకూడదు. అర్థమవుతుందండి. ఏ కత్తి పట్టకుండా పౌల్ని చూపించాలి. ఒక పౌలు ఎలా బ్రతికాడరా, ఒక పేతురు ఎలా బ్రతికాడరా, ఒక ఏలియా ఎలా బ్రతికాడరా అని భక్తులు జీవితాలు చెప్పాలి తప్ప లోకంలో నాకు కత్తెట్టుకున్నాడు 100 మంది నరికాడు దెబ్బతోటి ఇలాంటి లోక సంబంధమైన ఎవరి గురించి మనం చెప్పకూడదు. లోక సంబంధ కార్యాల గురించి మన బిడ్డల దగ్గర చెప్పకూడదు. ఏ నేర్పకూడదు. లోక సంబంధం దైవ లక్షణాలు నేర్పాలి. ప్రేమ ఆలోచించండి. అంటే కూర్చున్నప్పుడు, రావాలని ఎప్పుడు, పండుకున్నప్పుడు మన బిడ్డలకు దేవుని మాటలే చెప్పాలా. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఈరోజు సంధ్యకి తన భర్తను దేవుడు ప్రేమించి 2 కుమారుల్ని ఇచ్చాడు. ఆ కుమారులు 2 కూడా దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డలను ఎవరి కోసం పెంచాలి? ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుని కోసమే పెంచాలండి. దైవ లక్షణాలు చూపించాలండి. దైవ కార్యాలు నడిపించాలండి. రేపు పొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక, పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లలకి నేర్చుకుంటారు. ప్రేమ దేని వలన అటు వారుగా ఉండాలని కోర్చు. ఈరోజు పరిస్థితి బాగోలేదు, లోక పరిస్థితి. ఈ సెలవు వచ్చాక ప్రపంచమంతా పాడైపోయింది. దయచేసి సెలవు చిన్నపిల్లలకి మనం ఇవ్వకూడదండి. సెలలో చెత్త వస్తుంది, మంచి వస్తుంది, చెత్త వస్తుంది, అన్నీ వచ్చేస్తాయండి సెలలోని. ఈరోజు చిన్నపిల్లలు, యవనస్తులు ఈరోజు పాడైపోతున్నారంటే ప్రేమ దేని వలన ఈ సెలవు వచ్చాక సెల ప్రభావం మనుషుల మీద ఎప్పుడైతే పట్టదో సమాజం అంతా పాడైపోతుందండి. రోజు ఆలోచించండి. మన పిల్లలకి సెల కాదు, ఏమివ్వాలా? బైబిల్ ఇవ్వాలండి. బైబిల్ ఇవ్వండి. అర్థమవుతుందండి. లోక పరిస్థితి బాగోలేదు, చాలా జాగ్రత్తగా పెంచాలా అండి. మొక్కలు పెంచుతారు, కుక్కలు పెంచుతారు, పక్షులు పెంచుతారు కదా, వాటి కంటే ఎక్కువగా మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలా. అక్కడున్న ఆశ ఇక్కడ ఉందా? కుక్కకి 1 కేజీ మాసం, కేజీ మాసం వేస్తారు మన పిల్లడికి, ఒక పావు కేజీ మాసం కూడా ఏమో. అర్థమవుతుందండి. కుక్కల్ని, మొక్కల్ని, చెట్లని, పక్షులు కాదండి. దాంట్ల మీద కాదు కేర్ తీసుకోవడం మొట్టమొదట. వాటిని కాదు బాగా పెంచడం. ముందు మన పిల్లల్ని బాగా పెంచండి. మన పిల్లల పట్ల కేర్ తీసుకోండి. వాళ్ళ నడతలు కనిపెట్టండి. వాళ్ళు ఎలా నడుపుతారు, ఏ ఇంటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఇవన్నీ మనం ఆలోచించాలా, పరిశీలించాలా. ఒకవేళ త్రోవ తప్పితే ఆ త్రోవ నుంచి తప్పించి సరైన మార్గంలోకి, సరైన త్రోవల్లోకి మనం నడిపించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఎవరి త్రోవల్లో నడిపించాలి మన పిల్లలు? యెహోవా త్రోవల్లో. ఎవరి మార్గంలో నడిపించాలా? క్రీస్తు మార్గంలో. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళరు. మన పిల్లలు దేవుడి యొద్దకు వెళ్ళాలంటే ప్రభువైన మార్గంలోనే నడిపించాలి. అటు వారుగా ఉండాలని కోర్చు. తల్లిదండ్రులుగా మీరందరూ కేర్ తీసుకోవాలని ఈ మాట ముగిస్తున్నానండి. మంచిది. ఇంతవరకు చక్కటి విషయాలను నేర్పించినటువంటి సేవకులు ప్రసాద్ గారికి క్రీస్తు వర్గాటు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో 2వ వర్తమానం మనం వినే ముందు ఒక పాట, ఒక చరణం పాడవలసిందిగా ఆనందిని వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాను. స్తుతి పాడిన నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై
అర్హతే లేని నాపై నీరు ప్రేమ చూపిన కృపామయ. అర్హతే లేని నాపై నీరు ప్రేమ చూపిన కృపామయ. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడిరా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. పాట పాడి వినిపించినటువంటి సహోదరి మనకు దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్య వర్తమానము రెండవ సహోదరులు సేవకులు సురేష్ గారు చిత్రకం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఇప్పటివరకు చాలా ఆలస్యం అయిపోయింది. దయతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యమును భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా ప్రభు కోరుతున్నాను. సమయాన్ని సహోదరులు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందుల తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామం వేలాది వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి వందనములు. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినాన్ని తండ్రి రీతిగా దేవా మీరు బిడ్డ విరాట్ను బట్టి తండ్రి దేవా, బిడ్డకు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి తండ్రి జరుగుతున్నటువంటి యొక్క పుట్టినరోజులో భాగంగా దేవా ఇప్పటి వరకు పాటలు పాడిన వారిని, అలాగే దేవా నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు ప్రసాదాన్ని గారిని దేవా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి యొక్క కూడికను బట్టి తండ్రి ఈ యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క దయలోని యొక్క గ్రూప్లో తండ్రి మేమందరం కూడా అయా వాక్యంలో తండ్రి బ్రతుకుటకు కావలసినటువంటి మాటలు తండ్రి మీరు మాకు అందిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ముందుగా తండ్రి దేవుని వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కుటుంబానికి దేవుని పేరు వందనాలండి. మరి ఉదయం 10 గంటలకని చెప్పారు, 12 అయిపోయింది. ఇది భోజనం టైం కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఇంకా పావు గంట చెప్పాను. నిజానికి ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించగలిగితే, ఒకటి విరాటే కదండి, విరాట్ పుట్టినరోజు, 2వ పుట్టినరోజు. అలాగే మరొక విషయం కూడా ఏంటంటే మరి సంజారాణి గారికి మరలా దేవుడు మంచి బహుమానాన్ని ఇవ్వడం అనేది కూడా జరిగింది. మరి ఆ యొక్క సమయంలో వారు చేయమన్నటువంటి ప్రార్థన, ఎందుకంటే కొంచెం సీరియస్ అయింది, తల్లికి బిడ్డకి కూడా సీరియస్ అవ్వడం, మరి హాస్పిటల్లో పెట్టడం, అలాగే మరలా బిడ్డని కాకినాడ తీసుకెళ్ళడం, అక్కడ కూడా బిడ్డను హాస్పిటల్లో పెట్టడం మనందరూ తెలుసు. సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేశారు, బంధువులు స్నేహితులు అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. దేవుడు చాలా అద్భుతాన్ని మరి మన యొక్క కుటుంబాల్లో దేవుడు చేస్తున్నాడు. అయితే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, అలాగే దేవుడు గర్భఫలాలు ఎందుకు ఇస్తున్నాడు అనేది చాలా విషయాలు మరి సేవకులు ప్రసాద్ అన్నయ్య గారు మనకు వివరించారు. అయితే ఈరోజు మనం దేవుని పట్ల ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల లాభం ఏమన్నా ఉందా, ఒకవేళ కృతజ్ఞతని మర్చిపోతే వచ్చే నష్టం ఏమన్నా ఉందా అనే విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే లాభము, కృతజ్ఞతను ఒకవేళ మనం మర్చిపోతే వచ్చేటటువంటి నష్టము, ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి కీర్తన గ్రంథంలో 103వ కీర్తన మనం చదువుతున్నప్పుడు అండి, 103వ కీర్తన మనం చదువుతున్నప్పుడు మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
ఈ యొక్క కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన అందరికీ కూడా బాగా అలవాటైపోయినటువంటి కీర్తన. అలాగే చాలా సంఘాలలో ఆరాధన అయిపోయిన తర్వాత ఈ కీర్తనను ఒక పాటగాను, లేదంటే ఒక మనం పాట ఎలా అయితే పాడతామో అలాగా పాడుకుని లేదంటే మాట్లాడుకుని ముగించడం అనేది మనం చూస్తాం. చాలా సంఘాల్లో ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ రెండవ మాటలో ఒక చిన్న విషయాన్ని మనం గమనించగలిగితే, మరువకు అన్నాడు చూడండి. ఆయన చేసినటువంటి ఉపకారముల్లో దేనిని మరువకు అన్నాడు, మర్చిపోవద్దు అన్నాడు. ఆయన మన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల దయ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఏమండి, ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు. ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరోగ్యాలు ఇస్తున్నాడు దేవుడు. సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలో మనకు ఆలోచన నేర్పిస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మన యొక్క జీవితకాలం అంతా, ఇప్పుడు మనం బ్రతుకున్నటువంటి మన సంవత్సరాలు లెక్క వేసుకుంటే, ఆ సంవత్సరాల్లో ఒక్కొక్క రోజుగా లెక్క వేసుకుంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకు పెట్టినటువంటి భిక్ష అనే చెప్పాలి. అంతే కదండి. ఇప్పుడు బిడ్డ విరాట్ ఉన్నాడు, తను 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుడే ఏం చేశాడు, కాచి కాపాడాడు. నిజానికి తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, అది నిజమైనప్పటికీ తల్లిదండ్రుల కంటే మరి ముఖ్యంగా ఎవరు చూసుకుంటున్నారు, దేవుడు. అందుకే తల్లి అయినా నిన్ను మరుచునేమో కానీ దేవుడు మర్చిపోడంట, దేవుడు విడిచిపెట్టడంట, దేవుడు మనల్ని వదిలిపెట్టడు అనేది పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో మనం చదువుతాం. అయితే దేవుడు ఇంత కృతజ్ఞత మన మీద, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఇంత గొప్పగా ఉండాలని దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇలా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, మేలుని బట్టి మనం మర్చిపోకూడదు అన్నాడు దావీదు గారు. అంతే కదండి. ఆయన చేసినటువంటి ఉపకారాలు దేన్ని కూడా ఏం చేయకూడదంట. చదవండి 2వ మాట ఒకసారి, 103వ కీర్తన. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు అన్నాడు. అంటే దేన్ని మర్చిపోకూడదా అంటే మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఉదాహరణకి దావీదు గారి జీవితాన్ని చూద్దాం. దావీదు గారు ప్రారంభం ఏం చేసేవారు చెప్పండి? ఏం చేసేవారు దావీదు గారు? గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునేటటువంటి ఆయన సౌలు మహారాజు దగ్గరికి చేరడం, సౌలు యొక్క కుమార్తెను ఏం చేశాడు ఆయన తెలుసు కదండి. దావీదు గారి చరిత్ర, వివాహం చేసుకోవడం. ఏమంటే అక్కడి నుంచి ఆయన యొక్క స్థితి ఆలోచించామనుకోండి, ఏమయ్యాడంటే ఒక గోత్రానికి రాజు అయ్యాడు. ఒక గోత్రంలో నుండి 12 గోత్రాల ప్రజలకు కూడా రాజు అయ్యాడు. ఆయన మహాచక్రవర్తి అవడానికి ప్రారంభపు స్థితి ఎక్కడ? గొర్రెలు కాచుకోవడం. గొర్రెలు కాచుకున్నటువంటి ఆయన సౌలు యొక్క కుమార్తెని చేసుకోవడం. అక్కడి నుంచి మరల ఏమయ్యాడు? ఏమంటే అరణ్య ప్రయాణం నుండి సౌలు చనిపోయిన తర్వాత అన్ని గోత్రాలకి రాజు అవ్వలేదు ఆయన. కేవలం 2 గోత్రాల ప్రజలకి, అంటే యోధా జాతికి ఏమయ్యాడు? రాజు అవ్వడం. తర్వాత సౌలు యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇష్బోషేతు, తాను చనిపోవడం. మిగిలినటువంటి గోత్రాలన్నీ వచ్చి, అయ్యా మీరు మమ్మల్ని ఏలాలి, ఏదో ఇష్బోషేతు రాజు అనుకున్నాం కానీ అతను కాదు రాజు, మీరే మమ్మల్ని ఏలాలి, మీరే మమ్మల్ని పరిపాలించాలన్నప్పుడు మహాచక్రవర్తి అయ్యాడు ఆయన. ఏమండి, ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి, మరి అన్నయ్య పిల్లల గురించి, గర్భఫలం గురించి ఎక్కువ చెప్పాడు కాబట్టి నేను అది ప్రస్తావించకుండా ఏమంటే కృతజ్ఞత గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్పాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, మన గొల్యాతు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చంపాలని ప్రయత్నం చేస్తాడు, యుద్ధం చేయాలనుకుంటాడు. ఒక ప్రకటన విడుదల చేశాడు. ఏంటంటే, మీ రాజ్యంలో, మీ ప్రజల్లో ఎవరైనా సరే నన్ను చంపాలనుకుంటే నా దగ్గర రండి. అంటే అతను హైట్ కానివ్వండి, ఆ పర్సనాలిటీ కానివ్వండి, అంటే బలంలో కానివ్వండి, ఆ స్థాయిలో కానివ్వండి, చాలా ఎలా ఉన్నాడు? గంభీరంగా ఉన్నాడు. అతన్ని చూడడానికి కూడా సౌలు మహారాజు కూడా ఏమవుతున్నాడు? భయపడిపోతున్నాడు.
అలాంటి సమయంలో ఎవరు వచ్చారంటే ఒక చిన్న కుర్రాడు వచ్చాడు. ఆయన ఎవరు? దావీదు. వచ్చి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను ఈ గొలియాతుని నేను ఏం చేస్తాను? చంపుతానన్నప్పుడు ఏంటి మీ అన్నలు ఎలా ఉంటారో తెలుసా? ఏమండి, ప్రవక్త కూడా అభిషేకం ఇస్తున్నప్పుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతన్ని అభిషేకించానా అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు బలాన్ని చూసి, అంటే పై రూపాన్ని చూసి నువ్వు అభిషేకం ఇచ్చేద్దాం అనుకుంటున్నావు. కానీ పై రూపం కాదయ్యా, నేను చూసేది దేన్ని చూస్తాను? నేను మనసును చూశాను, నేను హృదయాన్ని చూశాను అన్నాడు దేవుడు. ఏమండి 16 చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అంటే మనిషి ఏదైతే లక్ష్య పెడుతున్నాడో యెహోవా అది లక్ష్య పెట్టడు. మనిషి ఎప్పుడో కూడా స్థాయిని చూస్తాడు. ఏమండి, ఈ పైన కనిపించే రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు పై రూపాన్ని ఎప్పుడు చూడడు. దేన్ని చూస్తాడు? హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో చూస్తాడు. హృదయం దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉందో చూస్తాడు. ఇప్పుడు నేను అభిషేకించేది ఎవరినంటే దావీదుని అన్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, దావీదు అన్నలు చాలా బలంగా ఉన్నారు. సౌలు మహారాజు కూడా ఎలాంటి వాడు? బలవంతుడే కదండి, చాలా అందగాడు, బలవంతుడు అని దేవుడు రాయించాడు. ఇలాంటి వారే ఎవరికి భయపడుతున్నారంటే, ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? ఏమంటే గొలియాతుకి భయపడుతున్నారు. కానీ దావీదు వచ్చి ఏమంటున్నాడంటే, నేను ఓడిస్తాను అన్నాడు. ఇతను ఓడించడానికి గల కారణం ఏంటంటే, ఇతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎలాంటి కృతజ్ఞత అంటే, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు 2 పెద్ద మృగాలు వచ్చాయి. ఏంటవి చెప్పండి? ఏంటి? ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. ఎలుగుబంటిని నేను చీల్చి అవతల పాడేశాను. అండ్ చిన్న కుర్రోడు కదండి, అప్పటికి గొర్రెలు కాచుకునేటటువంటి వాడు, అన్నలకి ఆహారం పట్టుకెళ్ళేవాడు, కానీ క్యారేజీ మోసేటటువంటి స్థితి అంతే. కానీ ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చి అవతల పాడేశాడు. సింహం వచ్చింది, దాన్ని కూడా ఏం చేశాడు? దాన్ని చంపేశాడు. ఇవి ఎక్కడా కూడా గొప్పగా చెప్పుకోలేదు. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గొప్పగా చెప్పుకున్నట్టు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. తండ్రికి చెప్పినట్టు కానీ, అన్నలకు చెప్పినట్టు కానీ ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ సమయం వచ్చినట్టు చెబుతున్నాడు దేవుడు. సమయాన్ని బట్టి దేవుడు రాయిస్తున్నాడు. సమయాన్ని బట్టి దావీదు గారు ఏం చేస్తున్నారు? చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చంపలేదు. ఎవరు చంపారు చెప్పండి? నేను చంపలేదు. ఎలుగుబంటిని చంపింది నేను కాదు. ఎలుగుబంటి లేదంటే సింహాన్ని చంపింది నేను కాదు. నా వెనకాల ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. యుద్ధం చేసేది ఎవరు? ఆయనే. యెహోవా నేను బ్రతుకుండాలి కాబట్టి, నాతో పని ఉంది కాబట్టి, ఎలుగుబంటి వచ్చినా నన్ను ఏం చేయకుండా ఎలుగుబంటిని నా చేతికి అప్పగించాడు దేవుడు. నాతో దేవునికి పని ఉంది కాబట్టి, సింహం వచ్చినా దేవుడు ఏం చేశాడు? నా చేతికి అప్పగించాడు. అంటే ప్రమాదం జరుగుతున్నప్పుడు దేవుడు వచ్చే కాపాడాడు. కాబట్టి ఆ ప్రమాదాన్ని బట్టి దావీదు గారు ఎలా ఉన్నారంట? కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఆ కృతజ్ఞత ఎప్పుడు చూపించాడంటే, ఇదిగో 17వ అధ్యాయము 32వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన, ఒకసారి చూద్దాం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగని మెత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో ఏంటి పోట్లాడతానంటే, పోరాటమే చేస్తాను. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన, అంటే నీవు బాలుడవు. కానీ అతను కూడా బాల్యం నుండి ఏం చేస్తున్నాడు? యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. కానీ నువ్వు ఓడిపోతావు. కానీ దావీదు గారికి ఉన్నటువంటి బలం ఏంటంటే, ఎంత బలవంతుడు వచ్చినా నా వెనకాల అందరికంటే బలవంతుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏమండి, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు ఎలుగుబంటి విషయంలో, సింహం విషయంలో చేసినటువంటి మేలుని మర్చిపోలేదు. అదే మనం చదివా 103వ కీర్తన 2వ వచనంలో. దేవుడు ఆయన పట్ల చేసినటువంటి ఉపకారాలను ఏం చేయలేదంట? మరువకు అన్నాడు. మర్చిపోలేదు కాబట్టి, అవి జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి, సమయం వచ్చినప్పుడు ఇదిగో సౌలుతో చెప్తున్నాడు, సరే యుద్ధానికి వెళ్ళు అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. దేంతో కొట్టి చంపాడు? రాళ్ళు తీసుకున్నాడంట, ఇసిరాడు, కింద పట్టాడు. తన కత్తి తీసుకున్నాడు, ఏమండి నరికేశాడు. అంతే. పీకన ఏం చేశాడు? నరికేశాడు. చూడండి, ఇంత బలం రావడానికి గల కారణం ఎవరు అంటే దేవుడు. ఆ కృతజ్ఞత మర్చిపోయాడా దావీదు గారు?
దేవుడు చేసినటువంటి ఆ మేలుని మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఒకవేళ నిజంగా అతను గొలియాతును చూసి భయపడ్డాడు అనుకోండి, రాజు అవుతాడండి? ఆ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. గొలియాతును చూసి ఇతను కూడా భయపడి వెళ్ళిపోయాడు అనుకోండి. దావీదు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటామా? మాట్లాడుకుంటాం. గొలియాతును చూసి ఎందుకు భయపడలేదు అంటే, ముందు ఆల్రెడీ 2 మృగాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, రక్షించాడు. ఆ మేలుని ఇతను మర్చిపోలేదు కాబట్టి చివరికి ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. అందుకే సౌలుకి ఎంతంట పాట పాడారు కదా, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. నిజానికి 10,000 కొలదే, ఎందుకంటే గొలియాతు ఒక 10,000 మంది మనుషులతో సమానం. అంటే గొలియాతు ఎంతమందితో? 10,000 మంది మనుషులతో సమానం. కానీ వీరందరికంటే గొప్పవాడు ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరి పట్ల ఉన్నాడు? దావీదు వెనకాల ఉన్నాడు. ఆ మేలుని దావీదు మర్చిపోయాడా? మర్చిపోలేదు. మన జీవితాల్లో చాలా విషయాల్లో దేవుడు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మనం మర్చిపోతున్నాం కాబట్టి మరలా సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నాం. నిజానికి మన పాత జీవితాన్ని ఒకసారి ఆలోచించామనుకోండి, దేవుడు చేసిన మేలు మనకు గుర్తుంటే మరలా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, చనిపోయే పరిస్థితి వచ్చినా చాలా ధైర్యంగా ఉంటారు. నిన్న సోమవారం కూడా సావాస్ కొడుకులో ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నారు? మీ హృదయములను కలవరపడనీయకండి అన్నాడు. అంటే కలవరపడడం వల్ల బాధ తప్ప ఏముండదు. మేలులు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నిత్యం ఏం చేస్తాం మనం? కృతజ్ఞత. అలాగే ఈ యొక్క కుటుంబంలో కూడా చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేసాం. అరుణ్ కుమారి గారి విషయంలో కానివ్వండి, వారి పిల్లల విషయంలో, అలాగే సంజయరాణి గారు వారి పిల్లల విషయంలో దేవుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఏమంటే ముఖ్యంగా ఆ బిడ్డలు పుట్టే ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఎంత కాపాడాడు అంటే చాలా గొప్పగా కాపాడాడు. ప్రారంభం నుంచి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఇటు రీతిగా వీళ్ళు ఏం చెల్లించారు? కృతజ్ఞత అనేది చెల్లించారు. ఏమన్నా ఒకవేళ చెల్లించకపోతే, దావీదు చెల్లించాడు కాబట్టి రాజు అయ్యాడు. దావీదు దేవుడు చేసిన మేలుని మర్చిపోలేదు కాబట్టి రాజు అయ్యాడు. ఏమంటే ఒకవేళ మర్చిపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ మర్చిపోతే 106వ కీర్తన ముగిస్తానండి. 106వ కీర్తన 22వ వచనం చూడండి. 22వ వచనం. ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఎక్కడంట? ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించు క్రియలను చేసిన. నిజమే కదండి. ఇంకా సముద్రం, పెద్ద సముద్రం 2 ముక్కలైపోవడం, ఆ సముద్రం మధ్యలోంచి నాటడం ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఒక పక్క వాటర్ అలా లేచి అలా నిలబడుతుంది, ఒక పక్క వాటర్ అలా లేచి నిలబడుతుంది, మధ్యలో వెళ్తున్నారు. నిజానికి వాటర్ని అలా ముట్టుకున్నా సరే అదేం పడట్లేదు. పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం అంటే చిన్నదేం కాదు, మనకు కనిపించే పిల్లకాలం లాంటిది కాదు, చాలా పెద్ద సముద్రం. ఒకవేళ ఏదన్నా కట్టాలన్నా, వాడ వేయాలన్నా, దాని నుంచి దాటాలన్నా చాలా కష్టం. అలాంటి సందర్భంలో దేవుడు 2 ముక్కలు చేసి ఏమండి ఒక మంచి ప్లేస్ని ఇచ్చి వెళ్ళమన్నాడు. దాన్ని ఒకసారి మనం ఊహించుకోండి, భయం పడుతుందా లేదా? మనం ఏదన్నా సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, కెరటాలు అలా పైకి వచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుంది? కెరటాలు అలా పైకి వస్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకసారి గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది సముద్రం అంత పెద్దగా అయిపోయి 2 పాయలు అయిపోయింది. ఆ మధ్యలో నడుస్తున్నప్పుడు ఆ వాటర్ని చూసినట్టు ఎలా ఉంటుంది? భయము పుట్టించు క్రియలు అంట. అందుకే అన్నాడు చూడండి, మంచి మాట రాశారు. 106:22 కదా. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోయారంట. ఎప్పుడు మర్చిపోయారు వాళ్ళు? ఎప్పుడు మర్చిపోయారు? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎప్పుడు మర్చిపోయారు? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు
ఇశ్రాయేలు కొరకు ఇశ్రాయేలు కొరకు చేసిన చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి ఒకటి వచ్చింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు భయం పుట్టించినటువంటి దాన్ని మర్చిపోయారు. ఎప్పటికీ తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతుల కాలానికి మర్చిపోయారు కాబట్టి రాజులు చాలా మంది అన్యులు రాజులుగా వచ్చారు. ఎంత బాధ పెట్టారంటే సిసరా 20 సంవత్సరాలు ఏం చేశాడంటండి, 900 ఇనప రథాల చేత బాధ పెట్టాడని రాయబడ్డాడు. తర్వాత వచ్చినటువంటి అమాలేకీయులు, మిజ్జానీయులు, ఏమండి మిజ్జానీయులు 7 సంవత్సరాలు బాధ పెట్టారంట. 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి బాధ. ఎలా అంటే వారి ఇంట్లో ఒక మేక కానీ గొర్రె కానీ గాడిద కానీ లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. అప్పుడు వచ్చాడండి, ఎవరో తెలుసా అండి, గిద్యోన్ గారు వచ్చారు. దేవుడు ఎన్నుకున్నాడు, గిద్యోన్ వచ్చాడు, యుద్ధం చేశాడు, మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వీళ్ళు వస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధాలు చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే వీళ్ళకి సంపద ఉందనో, ఆస్తి ఉందనో, లేదంటే వీళ్ళ యొక్క పండేటటువంటి ఆ సారం లేదా మట్టి చాలా గొప్పగా ఉందనో కాదండి. వీరు దేవుణ్ణి ఏం చేశారు, మర్చిపోయారు కాబట్టే దేవుడు మరలా ఎవరిని రేపుతున్నాడు తెలుసా, బయట వారిని రేపి ఏం చేస్తున్నాడు, మరలా వీళ్ళ మీద తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల చాలా దయ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఈరోజు మనం తింటున్నామన్నా, బ్రతుకుతున్నామంట, ఈరోజు హ్యాపీగా పడుకొని మరలా తిరిగి ఉదయానికి లెగుస్తున్నామంటే కారణం ఎవరు అంటే దేవుడు. ఆ మేలు మన జీవితంలో గుర్తున్నంత వరకు, దేవుడు చేసినటువంటి గొప్ప ఏమంటే ఆ ప్రేమ మనకు గుర్తున్నంత వరకు మనం ఎప్పటికీ కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాం. ఒకవేళ మనం మర్చిపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, మీరు మర్చిపోయారంట, వీరి స్థితి తెలుసు కదండి. ఏంటి 106వ కీర్తన 22లో మరి ఏమైపోయారో మనకు తెలుసు కదా. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాడు. చూడండి, నిజానికి ఈ మాట చదువుతున్నప్పుడు అండి ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటంటే చాలా మంది విశ్వాసులు ఈ పాటికి వెళ్ళిపోవాలేమో అనుకుంటాను. ఎక్కడికి? చాలా మంది విశ్వాసుల్ని దేవుడు నాశనం చేసేస్తాడేమో అనుకుంటాను. కానీ చాలా మంది విశ్వాసులు ఇంకా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటో తెలుసండి. ఏంటి? ఇక్కడ మోషే గారు ప్రార్థన చేశారంట కదా, ఒకసారి చూద్దామా. మోషే గారు ఏం చేశారంట, నిలిచి ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడి, అంటే ప్రార్థన చేసి ఏం చేశాడు, ఆయన ఆపాడు. ఈరోజు ఎవరో చేసిన ప్రార్థనలు, మన సేవకులు చేసే ప్రార్థనలు, మన కుటుంబంలో ఎవరో ఒకరు భక్తిగా ఉండి చేసే ప్రార్థనలు బట్టి మనం ఈరోజు ఏమవుతున్నాం, హ్యాపీగా బ్రతికేస్తున్నాం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కుటుంబం అంతా దేవునిలో లేకపోయినా కుటుంబంలో ఎవరో ఒకరు దేవుని పట్ల విధేయత చూపిస్తున్నారు కాబట్టి వారిని బట్టి కుటుంబం అంతా ఏమవుతుంది, బ్రతికేస్తున్నారు. కానీ వారిని బట్టి కుటుంబం అంతా పరలోకం వెళ్ళదు. వారిని బట్టి కుటుంబం అంతా ఈ భూమి మీద బ్రతికేస్తుందేమో కానివ్వండి, వారిని బట్టి కుటుంబం అంతా పరలోకం వెళ్ళదు. నేను ఒకవేళ భక్తిగా ఉన్నాను అనుకోండి, నా భక్తిని బట్టి దేవుడు ప్రార్థన బట్టి కుటుంబాన్ని రక్షించవచ్చు. కానీ పరలోకానికైతే తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎందుకు? ఎవరి క్రియలు వారివి, ఎవరి నీతి వారిది, ఎవరి భక్తి వారిది, అంతే. నా భక్తిని బట్టి కుటుంబం వెళ్ళదు. నా భక్తిని బట్టి ఇక్కడ కుటుంబం ఒకవేళ రక్షించబడుతుంది, అంటే ప్రమాదాలు రాకుండా కాపాడబడుతుందేమో. ఈ మాటకి అదే అర్థం. ఎందుకంటే మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోపాన్ని చల్లార్చుకొని వాళ్ళకు వచ్చే ఉగ్రత నుండి తప్పించాడు. కాబట్టి దావీదు గారి యొక్క జీవితంలో మనం గ్రహించినట్లయితే దేవుడు ఆయన పట్ల చేసినటువంటి మేలుని ఆయన ఏం చేయలేదు, మర్చిపోలేదు, కృతజ్ఞత చూపించాడు. అందును బట్టి మహాచక్రవర్తి అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు, దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయారు. నిజానికి దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన మేలు, ఈ రెండు టాలీ చేసామనుకోండి, ఎవరికి దేవుడు ఎక్కువ మేలు చేశాడు? ఏమంటే దావీదు గారికి ఎక్కువ చేశాడా, ఇశ్రాయేలు ప్రజలకా? అంటే టాలీ చేసి చెప్పేంత గొప్పవారం కాదు కానండి. ఒకవేళ ఆలోచిస్తే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎక్కువ చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇంకా అగ్నిస్తంభం, ఏమండి వారికి అసలు ఎండ దెబ్బే తగలకుండా మేక స్తంభం ఇచ్చాడు, తిండి పెట్టాడు, చాలా ఇచ్చాడు. మరి ఇన్ని చేసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు.
ఏదో కొంత చేసినప్పటికీ దావీదు గారు ఏం చేశారంట, జ్ఞాపకం చేసుకుని రాసిన కీర్తనే 103వ కీర్తన. ఆయన చేసినటువంటి ఉపకారములో దేనిని మరువక అన్నాడు. మన జీవితాల్లో చాలా చేశాడు. ముఖ్యంగా ఈ యొక్క కుటుంబంలో ఏమండి బిడ్డల విషయంలో చాలా మేలులు చేశాడు. ఆ మేలును బట్టి మరి నిజానికి చక్కగా మంచి కృతజ్ఞత కూడికి ఇటు రీతిగా ఏర్పాటు చేశారు. ఇలా వీరి యొక్క కుటుంబం దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించాలని దేవుని పేరట కోరుచు ఏమండి నా మాట ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి వందనములు తండ్రి. మరి ఇటు రీతిగా దేవా మరి సంజారాణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలు బట్టి తండ్రి వందనములు. దేవా, ఇదిగో తండ్రి ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, ముఖ్యంగా తండ్రి దేవా మరి ఆ డెలివరీ విషయంలో తండ్రి మీరు చాలా తండ్రి సహాయపడ్డారు. బిడ్డకి తల్లికి కూడా తండ్రి క్షేమాన్ని తండ్రి మీరు దయచేశారు. అయ్యా ఇదిగో తండ్రి చక్కటి బిడ్డను తండ్రి ఈరోజు మేము ఇటు రీతిగా దేవా బిడ్డను చూస్తూ నీకు కృతజ్ఞత చెల్లించడానికి తండ్రి కృప చూపించారు. అయ్యా అందుని బట్టి వందనం. అలాగే దేవా మరి విరాట్ని బట్టి తండ్రి ప్రార్థన చేయించున్నాం. అయ్యా ఇదిగో తండ్రి సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్లు ఇచ్చారు. ఈరోజు సంఘం ద్వారా తండ్రి ఇలా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఈ యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి తండ్రి కృప చూపించారయ్యా అందుని బట్టి వందనములు. దేవా వినే ప్రతి మాట మేము హృదయంలో భద్రపరుచుకుని అటు రీతిగా బ్రతుకుడికి తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ